అంతా కూడా ఆ పైన వాడి దయ, మీరు నమ్ముకున్నటువంటి మీ దేవుడే చేయాలి తప్ప మా వల్ల ఏమి కాదు అంటారు. ఎందుకంటే డాక్టర్లు కూడా మనుషులు చేసినటువంటి జీవములు, కానీ మనందరినీ చేసినటువంటి వాడు పరలోకమందు ఉన్నాడు. ఆయన వైపు మనం చూసినప్పుడు పరలోకమందు తండ్రి పరమవైద్యుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు నూతన బలమనిస్తాడు, నూతన ఆరోగ్యం ఇస్తాడు. ఎలాంటి బలహీనతలు ఉన్నప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు కూడా దేవుడు కోల్పోయినది మరలా తిరిగి నూతనమైనటువంటి గృహముగా, నూతనమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇంకా మూర్ఖుల తరము వారి నుండి వేరే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసినటువంటి రక్షణలోనికి నువ్వు వచ్చినప్పుడు ఆ రక్షకుడు నీకు సహాయం చేస్తాడు, ఆ రక్షకుడు నీకు తోడుగా ఉంటాడంటే వాక్యము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు అందుకంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారములో దేన్ని మరుకుమని తన రక్తములో మిళితమై ప్రవహిస్తున్నటువంటి తన ప్రాణంతో చెబుతూ ఉన్నాడు. కాబట్టి పక్షి కూడా తన యొక్క ప్రాణంతో చెబుతుంది, ఇన్నాళ్ళు నేను యవన ప్రాయంలో నా ఇష్టం వచ్చినట్లు నేను తిరిగాను, నాకు వృద్ధాప్యం వచ్చింది, నేను నా ఇష్టం వచ్చి నేను తిరగలేకపోతున్నాను, అయ్యా ప్రభుతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అది ఎవరికి కనిపించకుండా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రభుని ప్రార్థించింది. కాబట్టి ప్రభు మరలా ఆ యొక్క పక్షికి నూతన బలం ఇచ్చాడు. ఈ రోజైనా సరే నీవు ప్రభు ఇస్తున్నటువంటి ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన ఎద్దకుని వచ్చినట్లయితే నువ్వు ఏదైతే కోల్పోతున్నావో దేవుడు తిరిగి మన యొక్క జీవితాల్లో ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ ఆయన యొక్క బాటలో కొనసాగిపోయి ఆయన నిత్య రాజ్యంలో మనందరం కూడా చేరాలని ప్రభు పేరట మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, గొప్పవాడా, నీకు స్తోత్రాలు. ఆశ్చర్య కార్యములు జరిగించేవాడా, నీకు వందనాలు. నిజముగా గ్రంథ